ట్రైలర్ చూసిన తర్వాత అరే ఆ పాటలు ఏంటో, యాక్షన్ ఏంటో, కామెడీ ఏంటో, థ్రిల్లింగ్ ఏంటి, శబాష్, ఇట్స్ ఎ హిట్, ఇట్స్ ఎ హిట్, ఇట్స్ ఎ హిట్. ఆ ట్రైలర్ నాతో ఓపెన్ చేయించినందుకు శ్రీవాస్ అన్న దండమే, తమ్ముడు చాలా దండమే. దట్ కామెడీతో కూడుకున్న యాక్షన్ చేసే శ్రీవాస్తో, ప్రభాస్ గారితోని, గోపీచంద్ గారితోని డి అంటే డి అనే సినిమా తీయాలని ఇదే లైలా కాలేజీలో ఈ సినిమా 50 రోజులో 100 రోజులో ఫంక్షన్లో అనౌన్స్ చేయాలని నేను కోరుకుంటున్నా. నిజమైన హీరో, ఈవేళ హీరో సంగీత దర్శకుడు ఎవరు, కమ్ 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 తమ్ముడు చాలా బాగా చేశాడు. ఎక్కడ బాగా చేశాడంటే కెవ్వు కేక్ అనే పాట ఈ మధ్యకాలంలో కెవ్వు అనిపించింది కదా, మళ్ళీ ఆ పాట తర్వాత సుర్రెక్కిచ్చాడు గురుగారు. శబాష్ తమ్ముడు, బ్రహ్మాండ గిల్లి గిల్లి ఆడియో చాలా బాగుంది. కోన వెంకట్ గారు రచయిత అండ్ ఇంకో రచయిత గోపిమోహన్ గారు, ఎందుకంటే రచయిత లేకపోతే ఏ సినిమా లేదు. మహానుభావులు ఇదే కృష్ణా జిల్లా కన్నగడ్డ పింగళ నాగేంద్రరావు వారు వారసులు, వాళ్ళకి నా వందనాలండి, నమస్కారం అండి. చంద్రబోస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రంలో సుర్రు సూపర్ అనే పాట రాశాను. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు, సంగీత దర్శకులకి, అట్లాగే కథా రచయితలకి, అట్లాగే కథానాయకుడు గోపీచంద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. డిఫరెంట్గా జరగబోతుంది ఈ ఆడియో లాంచ్. సో ఒక్కసారి పాటల పల్లకిని తేవాల్సిందిగా కోరుకుంటామండి. ఈ విజయవాడలో ఇంత గ్రాండ్గా ఈ ఫంక్షన్ చేయాలనే ఐడియా మా ఆనంద్ ప్రసాద్ గారిది. సో హైదరాబాద్లో అన్ని ఫంక్షన్స్ లాగా రెగ్యులర్ అయిపోకూడదు, ఏదో సంథింగ్ చేయాలని ఆయన తపన పడ్డారు. దీనికి చాలా శ్రమించారు, చాలా కష్టపడ్డారు, చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. సో ఆయనే స్వయంగా వచ్చి లొకేషన్ సెలెక్ట్ చేసి ఇక్కడ ఎంత ఖర్చు అయినా పర్లేదు బాగా చేద్దామని చెప్పి ఆయన చేశారు. ఆనంద్ ప్రసాద్ గారు చాలా థ్యాంక్స్ సార్. సో మీకు బర్త్డే విషెస్ కూడా మళ్ళీ వన్స్ అగైన్ చెప్తున్నాను. ఈ ఫంక్షన్ విషయంలో ఆయన ఎంత కేర్ తీసుకున్నారో సినిమా విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నారు. ఆయన భవ్య క్రియేషన్స్లో గోపీచంద్ గారితో ఇంతకుముందు చాలా సినిమాలు చేశారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం కథ చాలా మూలం అండి. అంటే ఒక డైరెక్టర్గా నేను చేయడం కానీ హీరోగా అన్నీ కాదు, ఈ కథకు మాత్రం ఈ సినిమాకి ఒక కథ అనేది చాలా మూల స్తంభం లాంటిది. సో శ్రీధర్ సీపాన్న చెప్పిన ఈ కథని గోపీచంద్ గారు విని అన్నే రవి గారు ఇద్దరు కలిసి అనుకుని అది ఆల్మోస్ట్ ఒక 6 monthsకి పైన ఆ ట్రావెల్ జరిగి ఆ కథని బాగా వండి 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 లక్కీగా ఆ టైంకి నేను రావడం వల్ల నాకు సర్వ్ చేయడం జరిగింది. సో ఇలాంటి కథ దొరికినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మీరు చూసిన థియేట్రికల్ ట్రైలర్లో ఎలాంటి హడావుడి హంగామా ఆ నవ్వులు హడావుడి ఉన్నాయి, అది సినిమాలో ఉంటుంది. సో అనూప్ రూబెన్స్ కూడా సాంగ్స్ చాలా బాగా ఇచ్చాడు, మీరు చూశారు, చాలా ఎక్స్ట్రాడినరీ ట్యూన్స్ ఇచ్చాడు. సో దీనికి రైటర్స్గా శ్రీధర్ సేపాన చేసిన ఆ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా చాలా హ్యాపీగా అనిపించినాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగా ఉంటాయి దీంట్లో. ఆనంద్ ప్రసాద్ గారు చాలా ప్లానింగ్ తోటి చాలా తక్కువ టైంలో చేశారు. సో ఇంకా ఈ సినిమా గురించి నాకంటే నాతో వర్క్ చేసిన వాళ్ళందరూ చాలా బాగా చెప్పారు. ఇప్పటికే సమయం ఎక్కువ అవడం వల్ల నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, తర్వాత నేను మళ్ళీ దీని గురించి ఇంకా చాలా క్లియర్గా చెప్తాను. సో గోపీచంద్ గారు ఆయన ఫ్యాన్స్ అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండి. గోపీచంద్ గారి కోసం ఇక్కడ దాకా వచ్చిన మీ ఫ్యాన్స్ అందరికి ఒకటే భరోసా ఇస్తున్నాం. లక్ష్యం అనే సినిమా మనం ఎలాగైతే ఎంజాయ్ చేసామో దానికంటే గొప్పగా ఈ సినిమాని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాం. లౌక్యం అనేది ది బెస్ట్ మూవీ అవుతుంది ఎంటర్టైన్మెంట్ విషయంలో. వీళ్ళిద్దరూ ఎందుకు వచ్చారు అని అంటే నేను ఎక్కువసేపు మాట్లాడదేమో, కొంచెం మాట్లాడండి మా గురించి కూడా చెప్పండి అని చెప్పడానికి వచ్చారు. సో నేను వీళ్ళు ఎంత ట్రై చేసినా వీళ్ళ గురించి నేను చెప్పను. సో ఈ సినిమాకి హెల్ప్ చేసిన అందరికీ
ఫోటోగ్రఫీకి దానికి ఫోటోగ్రఫీకి చేసిన విక్టరీకి అందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఇప్పుడున్న ఈ హడావుడిలో కొంతమందిని మర్చిపోయి ఉండొచ్చు, సో ఎవరు ఫీల్ అవ్వకూడదు. వీళ్ళ గురించి అసలు చెప్పను. సో ముఖ్యంగా చెప్పాలంటే ఒకే ఒక విషయం, బ్రహ్మానందం గారు ఈరోజు ఒక సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారా అని అడిగి సినిమాకి వెళ్ళే పరిస్థితులు ఉంటాయి. అలాంటి బ్రహ్మానందం గారు ఈ సినిమాలో చాలా ఎక్కువ రోజులు చేశారు, మాకు చాలా బాగా చేశారు. అసలు కామెడీకి ఇంకా అసలు అంత ఉండదు. మీరు డెఫినెట్గా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ విజయవాడ. ఈ షో ఇంత పెద్ద సక్సెస్ కావడానికి మీరే కారణం. మీకు అందరికీ థ్యాంక్స్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు, ఇక్కడికి రావడానికి కారణం మా ప్రొడ్యూసర్ ఆనంద్ ప్రసాద్ గారు. ఇంత ఖర్చు పెట్టి ఇంత లావిష్గా ఆడియో చేశారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా డైరెక్టర్ గారు శ్రీవాసు గారు, సాంగ్స్ బాగున్నాయా? ఇంత మంచి సాంగ్స్ నాకు సపోర్ట్ చేసిన నా మ్యూజిషియన్స్, నా సింగర్స్ అందరికీ, లిరిసిస్ట్ చంద్రబోస్ గారికి, రామ్ జోగేష్ శాస్త్రి గారికి, ప్రతి ఒక్కరికి, సింగర్స్ అందరికీ, మ్యూజిషియన్స్ అందరికీ పేరు పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఆడియో ఫంక్షను ఇంత ఘన విజయాన్ని చేకూర్చిన విజయవాడ సినిమా ప్రేక్షకులందరికీ కూడా భవ్య క్రియేషన్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఆడియో ఫంక్షన్ ఇక్కడ మేము చేస్తున్నామని తెలిసి విజయవాడ నగర పోలీస్ కమిషనర్ గారు శ్రీ వెంకటేశ్వరరావు గారు ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఇక్కడ జరగకుండా వారి అనుచరులకి ఒక చక్కటి ఇన్స్ట్రక్షన్స్ ప్లానింగ్ ఇచ్చి మా ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయం చేసినందుకు భవ్య క్రియేషన్స్ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఆడియో ఫంక్షన్ ఎంత ఘనంగా మేము నిర్వహించామో దాన్ని ఎలా మీరు ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా మీరు అంతకన్నా బాగా ఆదరిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో విజయవాడ. విజయవాడతో నాకు ఒక అనుబంధం ఉంది. మా మామగారిది ఊరే. నాకు చాలా సంతోషంగా ఉంది విజయవాడ రావడానికి, మిమ్మల్ని అందరం కలుసుకోవడానికి. ఎందుకంటే నేను చాలా రోజుల క్రితం వచ్చాను, ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ వచ్చి మిమ్మల్ని అందరం కలుస్తున్నాను ఈ ఆడియో ఫంక్షన్ వల్ల. ఫస్ట్ ఆనంద్ గారు ఇక్కడ ఫంక్షన్ పెడతా అన్నప్పుడు అప్పుడు వర్షం వస్తుందేమో సార్ ఒకసారి ఆలోచించండి, ఎందుకంటే బయట ఫంక్షన్ కాబట్టి పబ్లిక్ ఫంక్షన్ బాగుంది, కాకపోతే మళ్ళీ అది డిస్టర్బ్ అవ్వకూడదని. లేదు మనం అంతా పాజిటివ్గా ఏం అవ్వదు డెఫినెట్గా అని చెప్పేసి అని ఆనంద్ గారు ధైర్యం చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు మీ ధైర్యానికి సార్. చాలా బాగా జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఈరోజు మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు వర్షం పడుతుంది కొంచెం భయపడ్డా అనమాట, అయ్యో వర్షం పడుతుందేమో అని. దీనికి ఎస్పెషల్లీ ఈ సినిమాకి స్టార్టింగ్ డే నుంచి ఆ దేవుడు ఆశీస్సులు ఉంటున్నాయి. ఎందుకంటే ఈ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ దేవుడే వెనక నుండి నడిపిస్తూ ఉన్నాడు ఎవ్రీ స్టెప్. ఎందుకంటే ఫస్ట్ నా దగ్గరికి ఈ స్టోరీ వచ్చింది రవి గారు, అన్నయ్య రవి గారు శ్రీధర్ని పంపించారనమాట ఆల్మోస్ట్ ఒక 2.5 years బ్యాక్. శ్రీధర్ రా ఎక్కడున్నావు. ఫస్ట్ కథ విన్నప్పుడు చాలా బాగుంది. అంటే నేను ఈ చాలా రోజులుగా ఇంత కామెడీగా నవ్వుకొని కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి అంతనాగా నవ్వు వచ్చింది అనమాట నాకు తను చెప్పినప్పుడు. కథ చాలా బాగుండింది. కథ ఓకే అయిన తర్వాత వాళ్ళు 20 days తిరుపతి నడిచి వెళ్ళారు. నిజంగా దేవుడు ఆశీస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయిందనమాట. శ్రీధర్తో పాటు కోన వెంకట్ గారు, గోపి మోహన్ వీళ్ళందరూ కలిసి పర్ఫెక్ట్గా స్టోరీ, స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ ఆల్ సార్. ఎందుకంటే సినిమా షూటింగ్ జరిగేటప్పటి నుంచి ఎవ్రీ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ ఏదో అట్లా ఊరకట్లా వచ్చేదన్నమాట. ఎవ్రీ క్యారెక్టర్ ఒక పర్పస్ ఉంటుంది, దానికి ఒక ఇది ఉంటుంది, పోర్షన్ ఉంటుంది. అంటే వచ్చిన ప్రతి క్యారెక్టర్ బయటికి వెళ్ళినప్పుడు ఈ క్యారెక్టర్ వీళ్ళు చేశారు కదా, ఈ క్యారెక్టర్ వీళ్ళు చేశారు కదా అని అట్లా గుర్తుండిపోతుంది అనమాట. మామూలుగా అనూప్ సాంగ్స్ చాలా బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. మేబీ నిన్ను కొంచెం కష్టపెట్టి ఉండొచ్చు అనూప్, బట్ ఎండ్ ఆఫ్ ది డే వి సక్సీడెడ్. సాంగ్స్ వాస్ వెరీ నైస్, అందరికి చాలా బాగా నచ్చినాయి. డెఫినెట్లీ ఇట్ విల్ బీ సక్సెస్. ది సేమ్ క్యారెక్టర్స్ దీంట్లో చంద్రమోహన్ గారు ఎంత సీనియర్ ఆర్టిస్ట్, ఆయనతో పాటు ప్లస్ బ్రహ్మానందం గారు వాళ్ళ కాంబినేషను ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళిద్దరు కాంబినేషన్, వాళ్ళిద్దరు సెట్లో చూసేటప్పుడే నవ్వు వస్తూ ఉంది. మామూలు వాళ్ళు చేసేటప్పుడు మామూలు షార్ట్లు మధ్యలో నేను నవ్వుకుంటే పక్కెళ్ళిపోయేవాడిని, పక్కెళ్ళి ఇంకో రూమ్లో కాసేపు నవ్వుకొని మళ్ళీ వచ్చాను అనమాట. అంత బాగా చేశారు. అట్ ద సేమ్ టైం సంపత్ గారు, అట్ సేమ్ టైం మదర్ గారు, ప్రగతి గారు, అందరు క్యారెక్టర్స్ ఒక క్యారెక్టర్ అని కాదు ప్రతి క్యారెక్టర్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యాయి. ఈవెన్ ముఖేష్ ఋషి గారి క్యారెక్టర్ కానీ అన్నీ చాలా బాగా వచ్చినాయి. ఎందుకంటే డబ్బింగ్ అంటే అప్పుడు డబ్బింగ్ చెప్పేదాన్ని నేను సినిమా చూడండి మామూలుగా షూటింగ్ చేసిందా, డబ్బింగ్ చెప్పేటప్పుడు చూస్తుంటే అసలు
పగలబడి నవ్వుతా ఉన్నాను అనమాట, అంత నవ్వు వచ్చింది. డెఫినెట్గా అందరికీ షోర్ షాట్ దిస్ బిగ్ హిట్. కోన గారు చెప్పారు ఇందాక, పవన్ గారికి అది ఎంత నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే పవన్ గారు నాకు చాలా ఇష్టం. అత్త గారిని ఇది అంతగా ఎంత తెలియదు కానీ బట్ ఆ దేవుడు ఆశీస్సులతో డెఫినెట్గా ఈ సినిమా షోర్ షాట్ హిట్ అవుతుంది అని నేను కన్ఫర్మ్ చెప్తున్నాను. ఆనందప్రసాద్ గారు ఇంత ధైర్యం చేసినందుకు చాలా సంతోషం. మళ్ళీ ఈరోజు అందరూ సినిమా చూసేటప్పుడు డబ్బింగ్ థియేటర్లో కూడా అందరూ చాలా బాగున్నారు ఈ సినిమాలో అని అంటున్నారు. బికాస్ దట్ ది హోల్ క్రెడిట్ గోస్ టు ది వెట్రి. ఎందుకంటే వెట్రి నాతో పాటు శౌర్యం, శంఖం మళ్ళీ ఈ సినిమా చేశాడు, చాలా బాగా చూపించాడు. ఎందుకంటే తనకి చాలా స్పీడ్గా అంత మంచి క్వాలిటీ ఇవ్వటం. థ్యాంక్ యూ వెట్రి, ఎక్కడో వెనకున్నావు ముందుకు రా. థ్యాంక్ యూ. నేను స్వింగ్లో ఉన్నప్పుడు రింగ్లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి. థ్యాంక్ యూ సార్. ఇట్లాంటి డైలాగులు కాదు, మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్, హోల్ ఫ్యామిలీ కూర్చొని ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా నవ్వుకుంటూనే ఉండొచ్చు. దిస్ విల్ బి యువర్ ఫుల్ మీల్స్ ప్యాకేజ్.